తెలంగాణ మోడల్ స్కూళ్ళకు సంబంధించి రిజల్ట్కి సంబంధించిన అప్డేట్ అనేది ఇవ్వడం జరిగింది. మోడల్ స్కూల్లో 2024-25 విద్యా సంవత్సరం ప్రవేశాల కోసం నిర్వహించిన ఎంట్రన్స్ టెస్ట్ ఫలితాలపై విద్యాశాఖ కీలక ప్రకటన చేయడం జరిగింది. మే 25న ఫలితాలను విడుదల చేస్తామని, అర్హత సాధించిన వారు మే 27 నుంచి 31 తేదీ వరకు ప్రవేశాలు పొందవచ్చని పేర్కొనడం జరిగింది. 194 మోడల్ స్కూళ్ళలో 6వ తరగతి నుంచి 9వ తరగతి ప్రవేశాల కోసం ఏప్రిల్ 7న పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే అని ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు ఒరిజినల్ సర్టిఫికేట్స్ రెడీ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరుంటే వాళ్ళకు కూడా తెలియజేయండి, వాళ్ళు కూడా తెలుసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా తెలంగాణకు సంబంధించి గురుకులాల్లో డిగ్రీ ప్రవేశాలను ఇచ్చినాడు. ఈ నెల 28న పరీక్ష అని ఇచ్చినాడు. గురుకుల డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు ఈ నెల 12వ తేదీలోగా ఇంకా ఎవరైనా అప్లై చేసుకునే వాళ్ళు ఉంటే ఆన్లైన్ చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నారు. ఇంకా దీనికి సంబంధించిన ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసి డిగ్రీ ఫస్ట్ ఇయర్లో వివిధ కోర్సుల్లో అడ్మిషన్లు అనేది కల్పించడం అనేది జరుగుతుంది. ఈ నెల 28న ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఈ నెల 21వ తేదీ నుంచి మీరు గురుకుల సొసైటీ వెబ్సైట్లో నుంచి హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం అనేది కల్పించడం అనేది జరిగింది. తెలంగాణకు సంబంధించి మనకు అప్డేట్ చూస్తే టెట్పై అభ్యర్థుల అనాసక్తి అని ఇచ్చినాడు. రాష్ట్రంలో టెట్ రాసేందుకు అభ్యర్థులు అంతగా ఆసక్తి అనేది చూపడం లేదన్న విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఇప్పటి వరకు 166,475 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. ఈ నెల 10తో దరఖాస్తుల గడువు ముగియనుంది. దీంతో మొత్తం 2 లక్షల లోపే అప్లికేషన్లు అనేవి వస్తాయనే విషయాన్ని ఇవ్వడం అనేది జరిగింది. దరఖాస్తు ఫీజు 1000కి పెంచడంతో అభ్యర్థులు టెట్ రాసేందుకు ముందుకు రావడం లేదని సమాచారం. మరోవైపు బోధనపై కొంతమందికి ఆసక్తి లేక దరఖాస్తు చేసుకోవడం లేదని తెలుస్తోంది. అదేవిధంగా ఏపీకి సంబంధించి 10th క్లాస్ రిజల్ట్ పేపర్ కరెక్షన్ సంబంధించిన అప్డేట్ అనేది ఇవ్వడం జరిగింది. ఒకసారి చూస్తే 10వ తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం విజయవంతంగా కంప్లీట్ కావడం అనేది జరిగింది. మార్చి 31వ తేదీతో పబ్లిక్ పరీక్షలు అంటే మనకు కంప్లీట్ కావడం జరిగింది. ఏప్రిల్ 1వ తేదీన ఈ పేపర్ వాల్యుయేషన్ అనేది స్టార్ట్ కావడం అనేది జరిగింది. ఎస్ఎస్సి బోర్డు పరీక్షల విభాగం ముందే ప్రకటించిన ప్రణాళిక మేరకు సోమవారంతో ఈ మొత్తం పేపర్ కనెక్షన్ అనేది కంప్లీట్ అయినట్లుగా మనకు డైరెక్టర్ తెలియజేస్తున్నారు. వారం రోజుల్లో మూల్యాంకనం పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. 26 జిల్లాల్లో 25,000 మంది ఉపాధ్యాయులు మనకు జవాబు పత్రాల మూల్యాంకనంలో పాల్గొన్నట్లు తెలియజేయడం అనేది జరిగింది. ఇంకా దీనికి సంబంధించిన రిజల్ట్ ఎప్పుడు ఇస్తారనే దానికి సంబంధించి చూస్తే ఇక్కడ ఇచ్చినారు చూడండి. 10వ తరగతి పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తయినట్లు పరీక్షల విభాగం సంచాలకులు తెలియజేస్తున్నారు. అయితే ఇక్కడ ఇచ్చినారు చూడండి, ఫలితాలను మే 1వ వారంలో విడుదల చేసే అవకాశం ఉందని ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన అప్డేట్ వస్తే మళ్ళీ నేను వీడియో చేయడం అనేది జరుగుతుంది. ఇంకా ఏపీకి సంబంధించి 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్ కాలేజీలకు సంబంధించి అకాడమిక్ క్యాలెండర్ను విడుదల చేయడం జరిగింది. దాని వివరాలు చూస్తే జూన్ 1న కాలేజీలు రీఓపెన్ కావడం అనేది జరుగుతుంది. ఇంకా క్వార్టర్లీ ఎగ్జామ్స్ వచ్చేసి సెప్టెంబర్ 23 నుంచి 28 వరకు ఉంటాయి. దసరా హాలిడేస్ అక్టోబర్ 3 నుంచి 11 వరకు ఇవ్వడం జరిగింది. హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ అనేటివి డిసెంబర్ 16 నుంచి 21 వరకు. సంక్రాంతి సెలవులు 2025 జనవరి 12 నుంచి 18 వరకు ఇవ్వడం జరిగింది. ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ ఫిబ్రవరి 3 నుంచి 10 వరకు జరుగుతాయి. ప్రాక్టికల్స్ ఫిబ్రవరి 2వ వారంలో, థియరీ పరీక్షలు మార్చి 1వ వారంలో జరుగుతాయని ఇవ్వడం అనేది జరిగింది. ఇది ఇంటర్ కాలేజీలకు సంబంధించిన అకాడమిక్ క్యాలెండర్. అదేవిధంగా ఏపీకి సంబంధించి ఈఏపీ షెట్కు 3.05 లక్షల దరఖాస్తులు అని ఇచ్చినాడు. పూర్తి వివరాలు చూస్తే ఈఏపీ షెట్కు దరఖాస్తు గడువు ఈ నెల 15తో ముగియనుండగా ఇప్పటి వరకు 3.05 లక్షల దరఖాస్తులు వచ్చినట్టు షెట్ కన్వీనర్ తెలియజేస్తున్నారు. ఇంజనీరింగ్ విభాగంలో 2,35,417, అగ్రికల్చర్ ఫార్మసీ విభాగాల్లో 69,445, 2 విభాగాల్లో కలిపి 892 చొప్పున అప్లికేషన్స్ అనేది రావడం జరిగింది. మే 16, 17 తేదీల్లో అగ్రికల్చర్ ఫార్మసీ పరీక్షలు, మే 18 నుంచి 22 వరకు ఇంజనీరింగ్ పరీక్షలు అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అది ఫ్రెండ్స్ వివిధ ఎడ్యుకేషన్ అప్డేట్స్. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడుతుంది అనిపిస్తే ఇలాంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉండడానికి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.